నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ. భారీగా గంజాయి పట్టివేత. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో అక్రమంగా నిల్వ చేసిన 38 లక్షల విలువ చేసి 750 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. రోలుగుంట మండలం కొత్తలం అడ్డసరం గ్రామాల మధ్య పామాయిల్ తోటలో నిల్వ ఉంచిన 750 కేజీల గంజాయి, 9 మంది నిందితులు అరెస్ట్. ఒక కారు, 3 మోటార్ సైకిళ్లు, 2500 రూపాయల నగదు స్వాధీనం. ఒరిస్సాలో గంజాయి కొనుగోలు చేసి మరొకరికి విక్రయించేందుకు పామాయిల్ తోటలో గంజాయి నిల్వ చేసిన స్మగ్లర్లు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక పెద్ద గాంజాయి కన్సైన్మెంట్ ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇది 29th మే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకి ఒకటి ఇన్పుట్ వచ్చింది. బేస్డ్ ఆన్ దాట్ ఇన్పుట్ ఎస్ఐ రోలుగుంట అండ్ ఎస్ఐ కొత్తకోట ఇద్దరు అది రెస్పెక్టివ్ టీమ్స్తో పాటు రోలుగుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొత్తాలం అండ్ ఆదర్శ్రమ్ విలేజ్ అవుట్స్కర్ట్స్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు ఒక వెహికల్, 3 మోటార్ సైకిల్స్ ప్లస్ 9 అక్యూజ్డ్ అక్కడ గాంజాయితో పాటు దొరికారు. వెహికల్ చెకింగ్ చేసుకుంటే మనకి ఫస్ట్ 500 kgs గాంజాయి వెహికల్లోనే దొరికింది. దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ ఇంటర్వ్యూగేషన్లో అది సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఇంకా 250 kgs మనకి సీజ్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 750 kgs ఆఫ్ గాంజా వాజ్ సీజ్డ్ ఫ్రమ్ ద స్పాట్. ఇందులో ఇన్ టోటల్ 9 పర్సన్స్ని ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాచ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 పర్సన్స్ మనం ఐడెంటిఫై చేసాము, కానీ వాళ్ళు సీన్ నుంచి పారిపోయారు. మన టీమ్ ప్రెజెంట్లీ దే ఆర్ ఆన్ ద జాబ్ టు అప్రిహెండ్ దీస్ ఫెలోస్. ఈ స్టోరీ ఏమంటే మనకి లాస్ట్ 4 days బ్యాక్ కొంతమంది ఈ 600 kgs గాంజాయి పట్టుకుని ఈ ఆయిల్ టోప్స్ దగ్గర తీసుకుని వచ్చారు, అక్కడ డంపింగ్ చేసుకున్నారు. అండ్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అది సేమ్ గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఈ 150 kgs వరకు తీసుకుని వస్తున్నారు అలాంగ్ విత్ 1 కార్. దాన్ని బేస్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్గానే రేడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్యూజ్ నెంబర్ 1 ఎన్ కొత్తూరు పంచాయతీ రోలుగుంట మండలం. ఆ వ్యక్తి పైన 4 ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి, ఆల్ NDPS కేసెస్. రోలుగుంట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, ఇంకా గోలుగుండ 1 కేసు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ 1 కేసు. సో ఈ వ్యక్తికి సంబంధించి మనం ఒక హార్డ్ అండ్ NDPS క్రిమినల్ కింద మనం పెడుతున్నాము. ఒక షీట్ కూడా ఆల్రెడీ అతని మీద ఉంది, ఫర్దర్ స్ట్రెంథన్ చేసుకుంటున్నాము. ఈ వ్యక్తి అలాంగ్ విత్ అక్యూజ్ నెంబర్ 2 అది మొత్తం ప్లాన్ చేసేసారు, కాన్స్పిరేషన్ చేశారు. దెన్ దే అప్రోచ్డ్ ఫ్యూ ఆఫ్ ద మీడియేటర్స్ A5 and A6. వాళ్ళు ఒక సీలేరు ప్లస్ కలిమేల ఇన్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒక వ్యక్తితో కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి ఇది 750 kgs గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇందులో మిగతా అందరూ అక్యూస్ కూడా పైలట్స్, సప్లయర్స్ అండ్ మీడియేటర్స్గానే యాక్ట్ చేశారు. ఇందులో ఈ కార్ డ్రైవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిగార్డింగ్ కార్ ఓనర్, ఎనీ ప్రీవియస్ కేసెస్ ఆన్ దీస్ వెహికల్స్, బైక్స్ మీద ఎనీ ప్రీవియస్ కేసెస్, దాని మీద కూడా మనం వెరిఫై చేసుకుంటున్నాము. This is one of the biggest catches that Anakapalli District Police has done in quite some time. రూట్ వాళ్ళు ఏదైనా తీసుకున్నారు బేస్డ్ ఆన్ ద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అండ్ CDR రికార్డ్స్. వాళ్ళు సీలేరు, మల్కాన్గిరి అక్కడ నుంచి ఈ రంపచోడవరం రూట్ తీసుకుని జగ్గంపేట, తుని రూట్ తీసుకుని మన రోలుగుంటకి తీసుకుని వచ్చారు, ఇక్కడ డంపింగ్ చేసుకున్నారు. దిస్ ఆల్సో ఫర్దర్ గోస్ ఆన్ టు షో దట్ మన అనకాపల్లి బార్డర్స్లోనే
స్ట్రాంగ్ చెకింగ్ ఎన్డీపీఎస్ సంబంధించి చెకింగ్ అవుతుంది. మన చెక్ పోస్ట్ వాళ్ళు కూడా అలర్ట్గానే ఉన్నారు. దట్ ఈస్ వై ద ఎన్డీపీఎస్ అఫెండర్స్ ఆర్ నాట్ డేరింగ్ టు కమ్ టు అనకాపల్లి డిస్ట్రిక్ట్. Please subscribe our channel AP Power News.